తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాల సవరణపై కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కనీస వేతనాల సవరణ ప్రక్రియను పూర్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 73 షెడ్యూల్డ్ ఉపాధి రంగాలకు కొత్త వేతన నిర్మాణాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత కల్పించేందుకు వేతనాలను నిర్ణయించే అధికారం కలిగి ఉంది. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరించాల్సి ఉన్నప్పటికీ 2006-2012 మధ్య జరిగిన సవరణ తరువాత మరో సమగ్ర సవరణ చేపట్టలేదు. ఈ విషయాన్ని గురువారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ విప్ నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్కువ వేతనాలు పొందుతున్న కార్మికుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకున్నామన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కనీస వేతనాల సవరణ జరగలేదని పేర్కొన్నారు. కార్మికులకు సరైన వేతనాలు అందించినప్పుడే వారి ఉత్పాదకత పెరుగుతుందని, కార్మికుల సంతృప్తి ఉన్నప్పుడే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలిపారు. కనీస వేతనాల కమిటీ చర్చల్లో పరిశ్రమల ప్రతినిధులు కూడా పాల్గొని పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వేతనాల పెంపు అవసరమని అంగీకరించారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మల్లుభట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ కొత్త కనీస వేతనాల నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా 1,11,00,000 మంది కార్మికులపై ప్రభావం చూపనుంది. ఇందులో సుమారు 75 లక్షల మంది అసంఘటిత కార్మికులు, 21 లక్షల మంది మధ్యస్థ నైపుణ్య కార్మికులు, 15,64,000 మంది నైపుణ్య కార్మికులు ఉన్నారు. మొత్తంగా ఈ నిర్ణయం రాష్ట్ర కార్మికుల సంక్షేమానికి ఒక కీలక ముందడుగు కానున్నదని ప్రభుత్వం పేర్కొంది.